రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీ లేని రుణాలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనిని కేంద్ర ప్రభుత్వం పావలా వడ్డీకి అందజేస్తున్న రుణాల పథకంతో అనుసంధానిస్తామన్నారు. విద్యార్థులపై భారం పడకుండా ఆ పావలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అన్ని వర్గాల వారికి ఇది అమలవుతుంది. ఈ పథకం కింద రుణం పొందాలనుకునే విద్యార్థులు ఎలాంటి ష్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. తిరిగి 14 సంవత్సరాల తర్వాత చెల్లించొచ్చు అని ముఖ్యమంత్రి తెలిపారు. విదేశాల్లో కొత్త కోర్సులు చదవాలనుకునే పేద విద్యార్థులకు, దేశంలో టాప్ 20 యూనివర్సిటీలు, జాతీయ విద్యా సంస్థల్లో చదవాలనుకునే పేద విద్యార్థులకు ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. అలాగే విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకుంటున్న వారికి కూడా ఇది ఒక వరంలా మారనుంది. అంబేద్కర్, ఎన్టీఆర్ పేరుతో 2014-19 టీడీపీ ప్రభుత్వం విదేశీ విద్యా పథకాన్ని అమలు చేసింది. 5 ఏళ్లలో 4923 మంది విద్యార్థులకు 394 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ పథకానికి మంగళం పాడారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల జాతీయ స్థాయిలోని టాప్ విద్యా సంస్థల్లో అత్యధిక సీట్లను ఏపీ విద్యార్థులు సాధించే అవకాశం ఉంది.